ట్రేడింగ్ చేస్తూ ఉంటాం, అంతా పర్ఫెక్ట్ అనుకుంటాం. కానీ ఎందుకో పదే పదే లాస్ వస్తూ ఉంటుంది. కరెక్ట్గానే అనలైజ్ చేశామనిపిస్తుంది, కానీ మార్కెట్ వచ్చి కరెక్ట్గా మన స్టాప్ లాస్ని కొట్టి వెళ్ళిపోతుంది. చాలామందికి జరిగేదేది. మరి ఈ కామన్ ప్రాబ్లంకి ఓ పవర్ఫుల్ సొల్యూషన్ ఏంటో ఈరోజు చూద్దాం. ఈ ప్రశ్న బహుశా ప్రతి ట్రేడర్ లైఫ్లో ఒక్కసారైనా ఎదుర్కొనే ఉంటారు. సెటప్ చూస్తేమో అబ్బా పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తుంది, ఇండికేటర్ కూడా సిగ్నల్ ఇచ్చేస్తుంది. తీరా ట్రేడ్ తీసుకుంటే లాస్. ఇక్కడే అసలు చిక్కంతా మొదలవుతుంది. చాలాసార్లు ప్రాబ్లం మన అనాలిసిస్లో ఉండదు, బహుశా మనం వాడే స్ట్రాటజీలోనే ఎక్కడో తేడా కొడుతూ ఉండొచ్చు. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఈ మాట ఎంత నిజమో చూడండి. ఒక్కసారిగా పెద్ద లాస్ రావడం కంటే ప్రతి ట్రేడ్లో కొంచెం కొంచెం పోగొట్టుకోవడం ఇంకా ప్రమాదం. ఎందుకంటే అది మన కాన్ఫిడెన్స్ని, మన ట్రేడింగ్ అకౌంట్ని రెండింటినీ నెమ్మదిగా తినేస్తుంది. దీన్నే డెత్ బై 1000 కట్స్ అంటారు. ట్రేడర్లు ఫేస్ చేసే అతి పెద్ద సవాళ్లలో ఇది ఒకటి. సరే, అయితే మొదటి విభాగానికి వచ్చేద్దాం. ట్రేడర్లు తరచుగా ఒక విషవలయంలో ఎలా చిక్కుకుపోతారో ఒకసారి చూద్దాం. అసలిది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకుంటేనే కదా మనం దాన్నుంచి బయటపడగలం. ఇది చాలా మందికి జరిగే ఉంటుంది కదూ. ఓ ట్రేడ్ తీసుకుంటాం, కొద్దిగా లాస్ రాగానే స్టాప్ లాస్ హిట్ అయి బయటకొచ్చేస్తాం. కట్ చేస్తే ఆ తర్వాత మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లోనే దూసుకుపోతుంది. అబ్బా, ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుందో కదా. ఇలా మళ్ళీ మళ్ళీ జరిగితే ఏమవుతుంది, మనం వాడుతున్న స్ట్రాటజీ మీద మనకే డౌట్ వస్తుంది. చివరికి మన సొంత జడ్జ్మెంట్ని మనమే నమ్మలేని దారుణమైన పరిస్థితికొచ్చేస్తాం. రైట్. మరి అసలు ఈ ప్రాబ్లంకి మూలమెక్కడుందో చూద్దాం. చాలా పాపులర్ అయిన ఈఎంఏ క్రాస్ఓవర్ స్ట్రాటజీ ఉంది కదా, దాంట్లో ఉన్న ఒక ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ లోపం ఏంటో తెలిస్తే చాలు, సొల్యూషన్ దానంతటదే దొరుకుతుంది. అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఒక క్రాస్ఓవర్ ఏం చెప్తుంది? జస్ట్ మొమెంటం, అంటే మార్కెట్లో ఒక మూవ్ స్టార్ట్ అయింది అని మాత్రమే చెప్తుంది, అంతే. కానీ ఆ మూవ్లో నిజంగా దమ్ముందా, అది ఎంత దూరం వెళ్తుంది, దాని వెనక నిజమైన బయ్యర్స్ లేదా సెల్లర్స్ ఉన్నారా లేదా అనే విషయం అది చెప్పదు. ట్రేడర్లు ఈ చిన్న తేడాను గమనించరు, అక్కడే దెబ్బతింటారు. ఈ అనాలజీతో విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, రోడ్డు మీద ఎవరో పరిగెడుతున్నారు. వాళ్లను చూడగానే ఓహో వీళ్ళు మ్యారథాన్ రన్నర్స్ అనే ఫిక్స్ అయిపోగలమా? లేదు కదా. వాళ్లు బహుశా బస్సు కోసం పరిగెడుతూ ఉండొచ్చు, బస్సెక్కగానే ఆగిపోతారు. క్రాస్ఓవర్ కూడా అంతే, అది ఒక పరుగులు మాత్రమే చూపిస్తుంది, అది మ్యారథానా లేక బస్సు కోసమా అన్నది చెప్పదు. అంటే ఆ మూవ్లో కంటిన్యూయేషన్ ఉంటుందా లేదా అన్నది మనకు తెలియదు. కాబట్టి ట్రేడింగ్లో మనం చూడాల్సిందేంటి? కమిట్మెంట్. అంటే ఆ మూవ్ వెనక నిజమైన బయ్యింగ్ లేదా సెల్లింగ్ ప్రెజర్ ఉందా లేదా అని. అలాంటి కమిట్మెంట్ లేని ట్రేడ్స్ తీసుకుంటేనే మనకు నష్టాలొస్తాయి. జస్ట్ స్పీడ్ చూసి ఎంటర్ అయితే, అది కాసేపటికే ఆగిపోతే మనం బుక్ అయిపోతాం. సరే, ప్రాబ్లం ఏంటో క్లియర్గా అర్థమైంది కదా. మరి సొల్యూషన్ ఏంటి? ప్రొఫెషనల్ ట్రేడర్లు ఇలాంటి ఫేక్ సిగ్నల్స్ని ఎలా అవాయిడ్ చేస్తారు? మార్కెట్లో అసలైన కమిట్మెంట్ని కొలవడానికి వాళ్ళొక టూల్ వాడతారు. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రొఫెషనల్స్ ఎప్పుడూ గుడ్డిగా ఒక్క క్రాస్ఓవర్ని నమ్మరు, దానికి తోడుగా ఇంకొక కన్ఫర్మేషన్ కోసం చూస్తారు. మరి ఏంటా కన్ఫర్మేషన్ టూల్? మార్కెట్ మూవ్ నిజమైనదా లేక మనల్ని ట్రాప్ చేయడానికి వేసిన ఎత్తుగడనా అని చెప్పే ఆ సీక్రెట్ వెపన్ ఏంటి? ఆ టూల్ పేరే కమోడిటీ ఛానల్ ఇండెక్స్, షార్ట్కట్లో CCI అంటారు. ఇది ఒక మొమెంటం ఆసిలేటర్. సింపుల్గా చెప్పాలంటే కరెంట్ ప్రైస్ దాని యావరేజ్ ప్రైస్ నుంచి ఎంత దూరంలో ఉంది అని కొలుస్తుంది. దీనివల్ల మార్కెట్లో ఉన్న స్ట్రెంగ్త్ మనకు అర్థమవుతుంది. ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే CCIని ఒక థర్మోమీటర్లా ఊహించుకోండి. మార్కెట్ బాగా వేడెక్కిందా అంటే ఓవర్ బాట్ అయిందా, లేక బాగా చల్లబడిందా అంటే ఓవర్ సోల్డ్ అయిందా అనేది చెప్తుంది. ఈ టెంపరేచర్ చేంజ్ని బట్టి ప్రైస్ మూవ్లో ఉన్న బలం మనకు తెలుస్తుంది. CCIని రీడ్ చేయడం చాలా ఈజీ. మధ్యలో ఒక జీరో లైన్ ఉంటుంది. CCI లైన్ గనక జీరో పైన ఉందంటే బుల్స్ పవర్లో ఉన్నారని అర్థం. అదే జీరో కింద ఉందంటే బేర్స్ కంట్రోల్ తీసుకుంటున్నారని. మనకు కావలసిన అసలైన కన్ఫర్మేషన్ సిగ్నల్ ఏంటంటే ఆ జీరో లైన్ని క్రాస్ చేయడమే. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. చూడండి, ఈఎంఏ క్రాస్ఓవర్ అనేది ఒక లాగింగ్ ఇండికేటర్, అంటే మూవ్ జరిగిన తర్వాత సిగ్నల్ ఇస్తుంది. కాని CCI అలా కాదు, అది లీడింగ్ ఇండికేటర్.
అంటే అసలు మొమెంటం షిఫ్ట్ అవ్వక ముందే సీసీఐ లైన్ జీరోని క్రాస్ చేసి మనకొక ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. సరే, థియరీ అంతా బాగానే ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఈఎంఏ, సీసీఐ ఈ రెండింటి కాంబినేషన్ని వాడుతూ ట్రేడ్ ఎలా చెయ్యాలో కొన్ని క్లియర్ రూల్స్ సెట్ చేసుకుందాం. మన చార్ట్లో 3 ఇండికేటర్స్ ఉండాలి. ఫాస్ట్ మూవ్స్ కోసం 10 పీరియడ్ ఈఎంఏ, ట్రెండ్ కోసం 20 పీరియడ్ ఈఎంఏ, ఇంకా కన్ఫర్మేషన్ కోసం 20 పీరియడ్ సీసీఐ. ఈ సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే, బై ట్రేడ్ ఎలా తీసుకోవాలో చూద్దాం. రూల్స్ చాలా సింపుల్. ఫస్ట్, సిగ్నల్ రావాలి. అంటే 10 ఈఎంఏ లైన్ 20 ఈఎంఏ లైన్ని పైకి క్రాస్ చేయాలి. సెకండ్, కన్ఫర్మేషన్. అదే టైంలో సీసీఐ ఇండికేటర్ జీరో లైన్ పైన ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఒకేసారి మీట్ అయితేనే అప్పుడు మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇక స్టాప్ లాస్, టార్గెట్ గురించి చెప్పక్కర్లేదు, అవి ముందే ఫిక్స్ చేసుకోవాలి. ఇక సెల్ ట్రేడ్ రూల్స్. ఇవి దీనికి కంప్లీట్ ఆపోజిట్. 10 ఈఎంఏ లైన్ 20 ఈఎంఏని కిందకి క్రాస్ చేయాలి. అండ్ అదే టైంలో సీసీఐ జీరో లైన్ కింద ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ 2 కండిషన్స్ ఒకేసారి ఫుల్ఫిల్ అవ్వాలి. ఈ డిసిప్లిన్తో ఉంటేనే మనం ఫేక్ సిగ్నల్స్ నుంచి తప్పించుకోగలుగుతాం. రైట్, ఇక ఫైనల్గా కొన్ని విషయాలు. ఈ స్ట్రాటజీని వాడుతూ కన్సిస్టెంట్గా సక్సెస్ అవ్వాలంటే కొన్ని కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి మన ట్రేడింగ్ అప్రోచ్నే మార్చేయగలవు. ఈ 5 పాయింట్లని ఒక మంత్రంలా గుర్తుంచుకోవాలి. 1. కొత్తలో 1 అవర్ చార్ట్ మీద ప్రాక్టీస్ చేయండి. 2. సీసీఐ కన్ఫర్మేషన్ లేకుండా అస్సలు ట్రేడ్ చెయ్యొద్దు. 3. క్రాస్ఓవర్ అనేది జస్ట్ ఒక సిగ్నల్, సీసీఐ అనేది అసలైన కన్ఫర్మేషన్, ఇది మర్చిపోవద్దు. 4. స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. 5. 1 మినిట్ లాంటి చిన్న టైం ఫ్రేమ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది బిగినర్స్కి చాలా డేంజర్. చివరిగా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్ అంటే ఎమోషన్స్తో ఆడే గ్యాంబ్లింగ్ కాదు. ఇది పూర్తిగా లాజిక్, రూల్స్తో ఫాలో అవ్వాల్సిన ఒక ప్లాన్. ఆ ప్లాన్ని డిసిప్లిన్తో ఫాలో అయితే లాంగ్ రన్లో సక్సెస్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. చాలాసార్లు మార్కెట్ మనల్ని కావాలనే టార్గెట్ చేస్తుందేమో అనిపిస్తుంది. కాని ఒక్కసారి ఆలోచిస్తే బహుశా మనం సరైన సిగ్నల్స్ని, అసలైన కన్ఫర్మేషన్ని మిస్ అవుతున్నామేమో. కరెక్ట్ టూల్స్ వాడితే మార్కెట్కి బలి అయ్యే ట్రేడర్లా కాకుండా తెలివైన నిర్ణయాలు తీసుకునే ట్రేడర్గా మారే అవకాశం మన చేతుల్లోనే ఉంది.